బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తగిలినా సరే ఓకే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని అనుకుంటాం. సో బ్రెయిన్కి తగలకూడదు అని అంటారు. అంత జాగ్రత్తగా చూసుకోవాలా? డెఫినెట్గా దాంట్లో డౌట్ ఏముంది. సో బ్రెయిన్కి దెబ్బ అంటే ట్రామా కదా. సో ట్రామా బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు దాని సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ అవుతాయి. లైక్ తలలో బ్లీడింగ్ అవ్వచ్చు. ఫస్ట్ బ్లీడింగ్ అవుతుంది కదా, అది జస్ట్ వన్ థింగ్. సో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అదే, తలకు దెబ్బ తగిలినప్పుడు ఈ బ్లీడింగ్ స్పెసిఫిక్ ప్లేసెస్లో అవ్వచ్చు. ఆ బ్లీడింగ్ వల్ల ప్రాబ్లమ్స్ లైక్ వీక్నెస్ రావచ్చు, లేదంటే ఫిట్స్ రావచ్చు. కొంతమందికి తలకి రక్తం సరఫరా చేస్తే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇట్లా బ్రెయిన్ ట్రామా ఏదైతే కామన్గా యాక్సిడెంట్స్లో చూస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడైనా టూ వీలర్స్ వెళ్ళేటప్పుడు మనం హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకునే టూ వీలర్ అనేది నడపాలా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దవాళ్ళు పిల్లల్ని పెట్టుకొని వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు పెట్టుకొని ఉంటారు హెల్మెట్, చిన్నపిల్లలకి హెల్మెట్ ఉండదు. సో యాక్చువల్లీ దట్ ఈస్ డేంజరస్. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా హెల్మెట్స్ వస్తాయి ఇప్పుడు. సో ఎవరు టూ వీలర్ మీద కూర్చున్నా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొనే నడపాలి. సో దట్ ఇట్స్ అ వెరీ మచ్ ప్రొటెక్టివ్. సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి జస్ట్ వేరింగ్ హెల్మెట్. ఓకే, దాంతోనే చాలా ప్రొటెక్టివ్ ఇది ఉంటుంది అనమాట. సో అదొకటి. సెకండ్ థింగ్, పెద్దవాళ్ళలో ఎస్పెషలీ కొంతమందికి న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే ఈ బ్రెయిన్ క్రమేణా ఏవైతే న్యూరాన్స్ నర్వ్స్ ఉంటాయో అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మెనీ ఆఫ్ దోస్ డిజీజెస్ ఇప్పటికీ కూడా పూర్తిగా క్యూర్ లేదు దానిలో ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు కింద పడే తత్వం వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. దీనికి ఫిజియోథెరపీ ఉంటుంది, బ్యాలెన్స్ ట్రైనింగ్ అని ఉంటుంది, ఫాల్ ప్రివెన్షన్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ జాగ్రత్తలు ఇవన్నీ తీసుకోవాలి. ఇది సెకండ్. థర్డ్, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ మందు తాగినప్పుడు చిన్న మెదడు అనేది డ్యామేజ్ అవుతుంది. చిన్న మెదడు ఎక్కడ ఉంటుంది, వెనుక భాగంలో ఉంటుంది, సెరిబెల్లం అని చెప్పేసి అంటాం. దాని పని ఏమి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఆల్కహాల్ క్రానిక్గా తీసుకుంటున్నారు, లేకపోతే ఈవెన్ అక్యూట్గా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఆ సెరిబెల్లం మీద ఎఫెక్ట్ పడుతుంది. సెరిబెల్లం మీద ఎఫెక్ట్ పడింది అంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అవుట్ అవ్వడంలో కొంచెం తట్టుకుందంటే కాలుకి కింద పడి తలకు దెబ్బ తగిలికొని వస్తారు హాస్పిటల్కి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ ఆల్కహాల్. సో ఇట్లా ఇవన్నీ కూడా హెడ్ ఇంజురీకి రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు అనమాట.